రీసెంట్ గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రొడ్యూసర్ గారు ఒక మాట అన్నారు. ఈ సినిమా చూసిన తర్వాత అవార్డ్స్ కమిటీ వాళ్ళు ఇందులో యాక్ట్ చేసిన ఆర్టిస్టులకు మొత్తము ఒకటి కాదు రెండు అవార్డులు ఇస్తారని చెప్పినారు. మిగతా ఆర్టిస్టుల సంగతి ఏమో గానీ రామ్ చరణ్ గారికి అయితే ఖచ్చితంగా అవార్డు వస్తుంది. అంత బ్యూటిఫుల్ గా యాక్ట్ చేసినారు. పెద్ది సినిమా చూశాను. స్టోరీ విషయానికి వస్తే ఇది 90s లో విజయనగరం దగ్గర ఒక విలేజ్ కి సంబంధించిన స్టోరీ. ఈ విలేజ్ అన్ని రకాలుగా నెగ్లెక్ట్ చేయబడుతుందని రియలైజ్ అయిన పెద్ది ఈ ఊరి ఐడెంటిటీ కోసం ఏం చేశాడు, లైఫ్ లో ఎంత సాక్రిఫైస్ చేశాడు, ఫైనల్ గా ఈ ఊరికి ఐడెంటిటీని తీసుకొచ్చాడా లేదా అన్నదే స్టోరీ. ఈ స్టోరీ కొత్తదేం కాదు. ఇది రెగ్యులర్ గా మనం చూసే స్పోర్ట్స్ డ్రామా టెంప్లెట్ లోనే ఉంది. కానీ డైరెక్టర్ గారు ఈ సినిమాను చాలా జెన్యూన్ గా సిన్సియర్ గా చెప్పినారు. ఇది సినిమాకు చాలా పెద్ద అసెట్. ఇంకా స్క్రీన్ ప్లే విషయానికి వస్తే కొన్ని చోట్ల చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, కొన్ని చోట్ల నార్మల్ గా అనిపిస్తుంది. ఓవరాల్ గా స్క్రీన్ ప్లే అయితే ప్రెడిక్టబుల్ గానే అనిపిస్తుంది. ఈ స్టోరీ బ్యాక్ అండ్ ఫోర్త్ లో జరుగుతూ ఉంటుంది. ఇనీషియల్ గా స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ అవుతుంది హీరోయిన్ వచ్చేంత వరకు. వన్స్ హీరోయిన్ ఎంటర్ అయిన తర్వాత స్టోరీ అటు నుంచి ఇటు నుంచి అటు ఎటెటో వెళ్తుంటుంది. మళ్ళీ ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ వరకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇంటర్వెల్ తర్వాత ఆ కుస్తీ పోటీలకు సంబంధించిన సీన్స్ కావచ్చు, ఆ సీక్వెన్స్ కావచ్చు, మసా ఆ సాంగ్ కావచ్చు, ఇంతవరకు చాలా బాగుంది. దాని తర్వాత స్టోరీ మళ్ళీ స్లో అవుతుంది. అగైన్ క్లైమాక్స్ ఇంట్రెస్టింగ్ గా ఉంది, ఎమోషనల్ గా కూడా ఉంది. హైలైట్స్ ఇందులో రామ్ చరణ్ గారి ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ కావచ్చు, పర్ఫార్మెన్స్ కావచ్చు, అవుట్ స్టాండింగ్. ఈ సినిమా కోసము రామ్ చరణ్ గారు చాలా హార్డ్ వర్క్ చేసినట్టయితే ఉంది. అది మనకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. నెక్స్ట్ స్పోర్ట్స్ కు సంబంధించిన సీన్స్ కావచ్చు, సీక్వెన్స్ కావచ్చు, ఇవన్నీ చాలా బాగా డిజైన్ చేసినారు. సినిమాలో చాలా బాగా వర్కౌట్ అయినాయి కూడా. ఆ బీజిఎం కావచ్చు, ఆ కంపోజిషన్స్ కావచ్చు, ఇవన్నీ చాలా బాగా అనిపించినాయి. నెక్స్ట్ బీజిఎం ఏఆర్ రెహమాన్ గారు. ఫస్ట్ ఈ సినిమా ట్రైలర్ వచ్చినప్పుడు ఆ ట్రైలర్ బీజిఎం విని చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఏంట్రా ఇది ఇంతకు రెహమాన్ గారే చేశారా లేకపోతే ఇంకెవరన్నా చేశారా, సినిమాలో కూడా బీజిఎం ఇలాగనే ఉంటుందా లేకపోతే ఇంతకంటే బెటర్ గా ఉంటుందా అని నాకు ఒక డౌట్ ఉండేది. బట్ సినిమా చూసిన తర్వాత ఆ డౌట్ అయితే క్లారిఫై అయిపోయింది. సినిమాలో బీజిఎం చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఆ స్పోర్ట్స్ సీక్వెన్స్ అప్పుడు కావచ్చు, హీరో ఎలివేషన్ అప్పుడు కావచ్చు, ఇవన్నీ చాలా బాగా వర్కౌట్ అయింది. నెక్స్ట్ కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా బాగా వర్కౌట్ అయినాయి. నెగిటివ్స్, ఇది ఒక విలేజ్ కి సంబంధించిన స్టోరీ. ఇక్కడ రెండు విషయాలు చెప్తారు. ఒకటేంటి, ఈ విలేజ్ ఐడెంటిటీ కోసం, అంటే వాళ్ళ ఆత్మగౌరవం కోసం ఫైట్ చేస్తుంటారు. వాళ్ళకు ఒక ఐడెంటిటీ ఉండదు, చుట్టుపక్కల వాళ్ళంతా వీళ్ళను చాలా నీచంగా చూస్తున్నారు. దీని ఎక్స్ట్రీమ్ ఏంటంటే ఆ విలేజ్ కి సంబంధించిన వాళ్ళు ఒకరు చనిపోతే ఆ డెడ్ బాడీని వాళ్ళకి ఇమ్మంటే వాళ్ళు ఐడెంటిటీ అడుగుతారు. సో ఈ సీన్ అయితే చాలా బాగుంది, బాగా వర్కౌట్ అయింది కూడా. ఇవన్నీ చూసిన తర్వాత వీళ్ళ ఐడెంటిటీ కోసం ఫైట్ చేయడంలో ఒక అర్థం ఉందని మనకు అనిపిస్తుంది. సో దానికి సంబంధించిన సీన్స్ కావచ్చు, ఆ డైలాగ్స్ కావచ్చు, ఇవన్నీ ప్రాపర్ గా ఎస్టాబ్లిష్ చేసినారు, బాగున్నాయి. వేరాజ్ ఇదే ఊర్లోనే ట్రైన్ కి సంబంధించిన ఇంకో స్టోరీ నడుస్తుంటది. అదేంటి, ఆ ఊరి మీద నుంచి ఆ ట్రైన్ వెళ్తుంటుంది కానీ అక్కడ ఆగదు. ఎలాగైనా ఈ ఊరికి ఒక స్టాపింగ్ పాయింట్ తీసుకురావాలని జగపతి బాబు గారు ఒక 30 years నుంచి ఫైట్ చేస్తుంటారు. అసలు జగపతి బాబు గారు 30 years నుంచి ఎందుకు ట్రై చేస్తున్నారు, దాని వెనక బలమైన రీజన్ ఏంటి, అసలు ఆ ఊరి వాళ్లకు ట్రైన్ అక్కడ ఆగడం వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి, ఆ స్టాప్ కాకపోవడం వల్ల వస్తున్న నష్టాలు ఏంటి, ఇవి మనకు విజువల్ గా ఎక్కడే గానీ చూపించరు, ఎస్టాబ్లిష్ చేయరు. ఓన్లీ వర్బల్ గా అక్కడక్కడ చెప్తారు. ఈ రెండు చూసిన తర్వాత నాకైతే ఒక కాంట్రడిక్షన్ అనిపించింది. ఇలాంటి సిచ్యువేషన్ లో ఉన్న వాళ్ళు ఆత్మగౌరవ కోసం ఫైట్ చేయడంలో ఒక అర్థం ఉంది. ఆ ఎమోషన్ ను మనం ఫీల్ అవుతాం కూడా, ఇది మనకు కరెక్ట్ గానే అనిపిస్తుంది. కానీ ఆ ట్రైన్ కి సంబంధించిన స్టోరీ అయితే ఎందుకో నాకు కనెక్ట్ కాలేదు. అది లేకపోయినా స్టోరీకి వచ్చే పెద్ద ఇబ్బంది ఏం నాకేం అనిపించలేదు. మేబీ వర్బల్ గా చెప్పి ప్రాపర్ గా విజువల్ గా ఎస్టాబ్లిష్ చేయకపోవడం వల్లనే నాకేమన్నా ఆ ఫీలింగ్ కలిగిందేమో. నెక్స్ట్ క్రికెట్. ఇందులో రామ్ చరణ్ గారు ఫస్ట్ హాఫ్ లో క్రికెట్ ఆడుతుంటారు. సో ఈ క్రికెట్ కు సంబంధించిన సీన్స్ కావచ్చు, సీక్వెన్స్ కావచ్చు, బీజిఎం కావచ్చు, కంపోజిషన్స్ కావచ్చు, ఇవన్నీ అదిరిపోయినాయి. సినిమాలో మంచి హై కూడా ఇస్తాయి. కానీ సినిమా అంతా చూసిన తర్వాత నాకు ఒక పెద్ద డౌట్ వచ్చింది. స్టోరీలో క్రికెట్ ఎందుకుంది, అసలు దీని పర్పస్ ఏంటి అనే డౌట్ అయితే నాకు వచ్చింది. ఓన్లీ ఫిల్ చేయడానికి పెట్టినారా లేకపోతే పర్పస్ఫుల్ గానే పెట్టినారా, ఆ పర్పస్ ఏదో నాకు అర్థం కాలేదు. మీకేమన్నా అర్థమైందా? అర్థమైతే కింద కామెంట్ రూపంలో చెప్పండి. నెక్స్ట్ హీరోయిన్ క్యారెక్టర్. అసలు ఈ క్యారెక్టర్ ఏంటో, దాని పర్పస్ ఏంటో నాకైతే ఏం అర్థం కాలేదు. ట్రైలర్ చూసినప్పుడే ఈ క్యారెక్టర్ సినిమాలో పెద్ద స్పీడ్ బంప్ అవుతుందని అయితే అప్పుడే అనుకున్నాను. అదే జరిగింది. సినిమా అంతవరకు చాలా ఇంట్రెస్టింగ్ గా అవుతుంటది. వన్స్ ఈమె ఏదో పొలిటికల్ సీన్ తో ఇంట్రడ్యూస్ అవుతుంది. కొని ఆ పొలిటికల్ స్టోరీనన్నా కంప్లీట్ గా చెప్పినారా అంటే అది కంప్లీట్ గా చెప్పరు, అన్ఫినిష్డ్ గానే ఉంటుంది అది కూడా. నెక్స్ట్ వీళ్ళ లవ్ స్టోరీ అన్న ప్రాపర్ గా చెప్తారా అంటే అది ప్రాపర్ గా చెప్పరు. సెకండ్ హాఫ్ లో ఈ హీరోయిన్ క్యారెక్టర్ ఒక డెసిషన్ తీసుకుంటుంది. ఇదైతే మరీ టూ మచ్ అనిపించింది. మామూలుగా ఇలాంటి స్టోరీలో హీరోయిన్ క్యారెక్టర్ ఉంది అంటే దానికి ఒక పర్పస్ ఉంటుందని మనం అనుకుంటాం. ఏదో రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు అదే అంటే వేరు. ఈ సినిమాలో ఆ ఛాన్స్ కూడా ఉండింది. ఈ అమ్మాయిని
పెద్ది లవ్ చేసిన తర్వాత ఈ అమ్మాయి కూడా పెద్దని లవ్ చేస్తుంది. ఇది 90s లో జరిగే స్టోరీ కాబట్టి ఆ టైంలో ఏంటి ధనిక పేద ఈ డిఫరెన్స్ అయితే ఉండింది. సో వీళ్ళ లవ్ స్టోరీ ఆబ్వియస్లీ వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోరు. దీంతో వాళ్ళు ఏదో ఒప్పించడానికి ట్రై చేస్తున్నారు. ఇలాంటి టైంలో పెద్ది తన లవ్ ను సాక్రిఫైస్ చేసి ఊరు కోసము ఎక్కడికో వెళ్తాడు. ఈ అమ్మాయి కూడా పెద్ది కోసము తన లైఫ్ ను సాక్రిఫైస్ చేసి పెద్ది కోసం వెయిట్ చేస్తుంది. పెద్దికి డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో మోరల్ గానో ఏదో ఒక రకంగా ఈ క్యారెక్టర్ హెల్ప్ అవుతుంటే ఈ క్యారెక్టర్ మీద నాకు ఒక ఇంప్రెషన్ వస్తుంది. అలా కాకుండా కిస్ అంటారు, లవ్ అంటారు, ఫైనల్ ఒక ఎక్స్ట్రీమ్ డెసిషన్, ఇదైతే కన్విన్సింగ్ గా అనిపించలేదు. నెక్స్ట్ 2 క్రికెట్ గ్యాంగ్స్ ఉంటాయి. మున్నాబాయిది ఒకటి, ఇంకో గ్యాంగ్ ఉంటుంది, బొబ్బిలి వర్సెస్ విజయనగరం. అసలు వీళ్ళ క్యారెక్టర్స్ ఏంటో, వీళ్ళ పర్పస్ ఏంటో ఇది కూడా ఏం అర్థం కాదు. మామూలుగా ఫస్ట్ హాఫ్ లో ఈ క్యారెక్టర్స్ ను సెటప్ చేసినారు అంటే సెకండ్ హాఫ్ లో ఎక్కడో పే ఆఫ్ చేస్తాయని అనుకుంటాం. బట్ అలాంటిది ఏం ఉండదు. అలా కాకుండా ఈ క్యారెక్టర్స్ ను కూడా ప్రాపర్ గా యూజ్ చేసుకుంటే బాగుండేదేమో అనిపించింది. 2 గ్యాంగ్స్, ఈ 2 గ్యాంగ్స్ కు ఒకరికొకరు పడదు. వీళ్ళిద్దరు పెద్ది కోసము ఒకటవుతారు, తర్వాత పెద్దిని ఇబ్బంది పెడుతుంటారు. ఇలాంటి టైంలో పెద్ది ఊరి కోసము తన లైఫ్ ను సాక్రిఫైస్ చేసి ఎక్కడో పోరాడుతుంటే ఈ క్యారెక్టర్లలో కూడా ఒక రియలైజేషన్ వచ్చి పెద్ది కోసము డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో ఫైనాన్షియల్ గానో వీళ్ళు ఆల్రెడీ చదువుకున్నారు కాబట్టి ఈ రకంగానో ఏదో ఒక రకంగా పెద్దికి హెల్ప్ చేసింటే ఈ క్యారెక్టర్స్ కూడా బాగుండేది, బాగా పే ఆఫ్ అయ్యేటివి. పోనీ ఇవన్నీ కాకుండా ఓన్లీ విలన్ పర్పస్ కోసమే పెట్టినారంటే ఆ విలనిజం కూడా స్ట్రాంగ్ గా లేదు. నెక్స్ట్ పెద్ది క్యారెక్టర్ ఊరి ఐడెంటిటీ కోసము ఒక స్టేజ్ లో ఫెయిల్ అయితే నెక్స్ట్ స్టేజ్ లో ఒక ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకుంటుంది క్యారెక్టర్. ఇది కూడా నాకెందుకో ప్రాపర్ గా అనిపించలేదు, చాలా ఫోర్స్డ్ గా అనిపించింది. పెద్ది క్యారెక్టర్ కు ఈ ఆప్షనే ఉందా, వేరే ఆల్టర్నేటివ్ ఆప్షనే లేదా, ఎందుకు ఇలాంటి డెసిషన్ తీసుకున్నారు అనే ఫీలింగ్ అయితే నాకు కలిగింది. ఏదో స్క్రిప్ట్ ఇలా డ్రైవ్ చేయాలి కాబట్టి ఇలాంటి డెసిషన్ తీసుకున్నారు అన్నట్లుంది తప్ప ఆర్గానిక్ అయితే అనిపించలేదు. ఆర్టిస్టుల విషయానికి వస్తే రామ్ చరణ్ గారు అవుట్ స్టాండింగ్, జాన్వీ కపూర్ గారు బాగుంది, బట్ క్యారెక్టర్ ప్రాపర్ గా లేకపోయేసరికి ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేదు. జగపతి బాబు గారి క్యారెక్టర్ అయితే నాకు ఎందుకో ఆర్టిఫిషియల్ గా అనిపించింది. నెక్స్ట్ శివరాజ్ కుమార్ గారి ఈ క్యారెక్టర్ అయితే బాగుంది. ఇంకా రెస్ట్ ఆఫ్ ది క్యారెక్టర్స్ ఓకే. టెక్నికల్ విషయాలకు వస్తే విజువల్స్, సినిమాటోగ్రఫీ బాగుంది, బట్ ఇంకా కొంచెం రా అండ్ రస్టిక్ గా చూపించింటే బాగుండేదేమో అనేది నా పర్సనల్ ఫీలింగ్. నెక్స్ట్ బీజిఎం, ఏఆర్ రెహమాన్ గారు చాలా బాగుంది. ఎడిటింగ్ మినిమం ఒక 20 to 30 minutes అయితే లేపేసిండొచ్చు. నెక్స్ట్ సీజీ కూడా చాలా ప్లేసెస్ లో తెలిసిపోతుంటది. ఆ విలేజ్ కి సంబంధించి ఆ ట్రైన్ ఎపిసోడ్లు ఇవన్నీ కూడా చాలా వరకు తెలిసిపోతుంటది. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై బుచ్చిబాబు గారు. స్టోరీ రెగ్యులర్ స్పోర్ట్స్ డ్రామా టెంప్లెట్ లో ఉన్న ఎగ్జిక్యూషన్ అయితే చాలా బాగుంది. చాలా జెన్యున్ గా, చాలా సిన్సియర్ గా చేసినారు. ఫైనల్ గా పెద్ది సినిమా నాకైతే 1 time వాచ్ అనిపించింది. మీకు ఎలా అనిపించింది? నచ్చిందా, నచ్చలేదా? కింద కామెంట్ రూపంలో చెప్పండి. నా రివ్యూ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.